రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రంలోని రై రై రా రా పాటకి సూపర్ రెస్పాన్స్ వస్తోన్న నేపథ్యంలో గీత రచయిత అనంత శ్రీరామ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒక్క ఆంగ్ల పదం కూడా లేకుండా అచ్చ తెలుగులో ఈ పాటను రాసినట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీ బస్సు కండక్టర్ ఇచ్చే రై రై అనే శబ్దం నుంచి స్ఫూర్తి పొంది జీవితం ముందుకు సాగాలనే ఫిలాసఫీతో ఈ గీతాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ను గోల్డెన్ స్పూన్తో పుట్టిన ఐరన్ మ్యాన్గా ఆయన అభివర్ణించారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పెద్ది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుంచి ఇటీవలే రై రై రా రా సెకండ్ సింగిల్ విడుదలైంది. రికార్డింగ్ బ్రేకింగ్ వ్యూస్తో యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, చరణ్ డ్యాన్స్ మూమెంట్స్, బుచ్చిబాబు పిక్చరైజేషన్ అలరిస్తున్నాయి. ముఖ్యంగా అనంత శ్రీరామ్ లిరిక్స్ ఈ పాటకు హైలైట్గా నిలిచాయి. ఎలాంటి ఇంగ్లీష్ పదాలు లేకుండా అచ్చ తెలుగులో రాసిన గీత రచయితను అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ విలేకరుల సమావేశంలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రై రై రా రా పాట గురించి అనంత శ్రీరామ్ మాట్లాడుతూ, ఈ పాటలో హీరోకి కెప్టెన్ లక్షణాలు ఉండాలి. తన జట్టు ఆటగాళ్లని రై రారా అని పిలిచేలాగా ఉండాలి. బుచ్చిబాబు చెప్పిన ఈ మాటలు ఆయన దగ్గర నుంచే తీసుకుని పాట రాయడం ప్రారంభించాను. రై రై రా రా అని పెట్టడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ప్రతి ఒక్కరికి ఈ పాట ఫిలాసఫీ రీచ్ అవ్వాలి. మన పల్లెటూరులో ప్రతి ఒక్కరిలో ఉపయోగించే రవాణా సౌకర్యం ఆర్టీసీ బస్సు. కండక్టర్ రై రై అనగానే బండి ముందు కదులుతుంది. ఆ శబ్దం యొక్క ప్రేరణలా ఈ జీవితమనే బస్సు ముందుకు వెళ్ళాలి అనే సూచన ఇచ్చేలాగా పాటను మొదలుపెట్టాను. ఈ పాటలో పాతేసుకోకోయలా నువ్వు నిన్నే నీ లోపల పాతికేళ్లకే నువ్వు పాతబడిపోకురా అనే లైన్ని ఎక్కువ మంది కోట్ చేస్తున్నారు. అంత మంచి పాట ఇంత పెద్ద సినిమాలో రాసే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తాను అని అన్నారు. రామ్ చరణ్ రుద్రతాండవం, ఏఆర్ రెహమాన్ ధీర శంఖారావం, రత్నవేలు చిత్రీకరణలో ఉన్న మాయాజాలం, వీటన్నిటి మధ్యలో నుంచి కూడా పాటలో లిరిక్స్ బాగున్నాయి. ఫలానా లైన్ విను, ఫలానా లైన్ బాగుంది అని అన్ని చోట్ల సాహిత్యానికి ప్రశంసలు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ పాట ఆ అదృష్టాన్ని చేసుకుందనిపించింది. నిజానికి ఇదొక ప్రేమ పాట కాదు, ఐటెం సాంగ్ కాదు. అయినప్పటికీ కూడా లైన్స్ గురించి మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఈ పాట సాహిత్యం ఇలా రావాలన్న దర్శకుడి సంకల్పం. బుచ్చిబాబు సాహిత్యానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. చాలా రాత్రులు రింగ్ రోడ్డు మీద అలా డ్రైవ్ చేస్తూ కాఫీ షాపుల్లో కూర్చుని చాలా చర్చించాం. అలా నెలలు తరబడి మదనపడితే వచ్చిన పాట ఇది. ఈ తరానికి, ముందు తరానికి కూడా గొప్ప సందేశాన్ని అందిస్తూనే మాస్ని అలరించేలా ఈ పాటని రూపొందించారు అని చెప్పారు. పెద్ది షూటింగ్ లొకేషన్లో ఈ పాటను రామ్ చరణ్కి వినిపిస్తే గట్టిగా హగ్ చేసుకున్నారని అనంత శ్రీరామ్ తెలిపారు. సాహిత్యం ఒక్కటే కాదు, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, రత్నవేలు విజువల్స్, రామ్ చరణ్ చరిష్మా గ్రేష్, రెహమాన్ సంగీతం, గొంతు అన్నీ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడడం వల్లే రై రై రా రా పాట సాధ్యమైంది. ఈ సాంగ్ క్రెడిట్ అందరికీ ఇవ్వాలి. ఒక్కరికే ఇవ్వాలి అంటే మా అందరినీ నడిపించిన డైరెక్టర్ బుచ్చిబాబుకి ఇవ్వాలి. ఆయనకి స్వేచ్ఛనిచ్చిన రామ్ చరణ్కి ఇవ్వాలి అని పేర్కొన్నారు. పెద్ది సినిమా నుంచి మరో 3 పాటలు రాబోతున్నాయని, అవి కూడా దేనికవే ప్రత్యేకంగా ఉంటాయని చెప్పారు. మెగా ఫ్యామిలీతో అసోసియేషన్ గురించి అనంత శ్రీరామ్ మాట్లాడుతూ, పాటల రచయితగా తొలిసారి నా పేరు చూసుకున్న చిత్రం చిరంజీవి నటించిన అందరివాడు. ఒక హీరోతో ప్రయాణం అనేది గొప్ప అదృష్టం. రెండో తరం హీరోతో కూడా అంత మంచి పాట రావడం అనేది ఇంకా అదృష్టం. మరో అద్భుతమైన అదృష్టమేమిటంటే, ఒకే ఏడాదిలో చిరంజీవి సినిమా, అలాగే వారి అబ్బాయి రామ్ చరణ్ సినిమా, ఇలా 2 పెద్ద హిట్స్ రావడం అనేది గొప్ప అదృష్టం అని అన్నారు. చిరంజీవి ఒక తండ్రిలాగా ప్రేమను పంచితే, రామ్ చరణ్ సోదర సమానంగా ప్రేమ పంచుతారని అనంత శ్రీరామ్ అన్నారు. మనుషులంటే వాళ్ళిద్దరికీ చాలా ప్రేమ. నేనే కాదు, ఎదురుగా ఒక మనిషి ఉంటే చరణ్ కళ్లల్లో ప్రేమ పొంగుతుంది. మనిషిని ప్రేమించే తత్వం అది. చరణ్ ప్రతి నిమిషం కష్టపడే వ్యక్తి. గోల్డెన్ స్పూన్తో పుట్టిన ఐరన్ మ్యాన్ రామ్ చరణ్ అని కొనియాడారు. తెలుగు భాషకి ప్రైవేటు విద్య అన్యాయం చేస్తోందని, వాడుక భాష అనేది భావాన్ని ప్రభావితం చేస్తుందని అనంత్ శ్రీరామ్ వ్యాఖ్యానించారు.
రై రై రా రా పాటలో ఒక్క ఆంగ్ల పదం కాని పరభాషా పదం కాని ఉండదని, తాను రాసిన 1600 పాటల్లో రచయితగా అపరిమిత ఆనందాన్ని కలిగించిన పాట ఇదేనని చెప్పుకొచ్చారు.